మన వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. 33% కేంద్రం కానీ వీళ్ళు కానీ అన్ని పార్టీలు ఒప్పుకోకపోతే మన పార్టీలో మనం అమలు చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. నాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు. మా ఆడబిడ్డలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. దేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడతాం. పోరాడి వీలు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మా ఆడబిడ్డలకి తప్పకుండా 33% చట్టసభల్లో సీట్లు ఇస్తాం. సిద్ధమని అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు సిద్ధంగా ఉండాలి. నాయకత్వంతో ముందుకు పోవాలి. దానికి మీరు ముందుంటే మిమ్మల్ని నడిపించేదానికి నేను ముందుంటానని మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఇది మన బాధ్యత. ఇది అసాధ్యమేం కాదు. మా ఇంట్లో మీరు చూస్తున్నారు, మేము రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తే మా మిస్సెస్ కానీ మా కోడలు కానీ మాకు డబ్బులు సంపాదించి మా ఖర్చులకు వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందరి శక్తిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు మహిళా రిజర్వేషన్ల పైన చాలా కీన్గా ఉన్నారు. పూర్తిగా మనం సహకరించడమే కాకుండా దీనికోసం అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. మహిళలకు సముచితమైన గౌరవం రావాలి. అన్ని రంగాల్లో రాణించాలి. ఒకప్పుడు నన్ను చాలామంది అడిగారు, 33% రిజర్వేషన్లు పెట్టాను ఉద్యోగాల్లో, కాలేజీల్లో. కొంతమంది అబ్బాయిలు వచ్చి అన్నారు, సార్ మీరు 33% పెడుతున్నారు, కానీ వాళ్ళకి 33% వస్తే మెరిట్లో వస్తే మాకు తగ్గుతాయని. తగ్గుతాయి వాస్తవం, కానీ బ్యాక్లాగ్ ఉంది. పాతదంతా పూర్తి చేయాలి. కాబట్టి కొన్ని రోజులు ఆడబిడ్డలకు 33% కాదు 60% వచ్చినా మనం భరించాలని చెప్పారు. దాంతో మీరు చూస్తే అనేక సమస్యలు పరిష్కారమైనాయి. ఏదైతే ఈరోజు డౌరీ, ఒకప్పుడు తల్లిదండ్రులకు పెద్ద భారం, ఇప్పుడు రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆడపిల్లలకే కట్నం ఇచ్చే మగపిల్లలు పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే చాలా వరకు ఈ సమస్యలు పరిష్కారమైనాయి. అందుకే నేను ఈ సమావేశంలో మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా సరే ఈ మహానాడు సందర్భంగా చెప్తున్నాను, మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అదే చివరి రోజు మీకు.